స్మార్ట్ హోమ్స్ అదుర్స్ రియాలిటీ రంగంలో సరికొత్త విప్లవం హోమ్ ఆటోమేషన్ గురించి పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నియోజకవర్గ ఇన్ఛార్జ్ల నియామకంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోకస్ పెట్టారు. ఇవాళ శేర్లింగంపల్లి బీఆర్ఎస్ నేతలతో తెలంగాణ భవన్లో సమావేశం కానున్నారు. శేర్లింగంపల్లి బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ నియామకంపై కసరత్తు చేయనున్నారు. ఆ పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ దిలీప్ నాయుడు తెలుసుకున్నాం. దిలీప్ చెప్పండి, సో ఫోకస్ శేర్లింగంపల్లి అన్నట్టు తెలుస్తోంది, ఏం జరుగుతోంది, అప్డేట్స్ ఏంటి? సరే చూసుకోవచ్చు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏదైతే ఈ పార్టీ ఫిరాయించినటువంటి స్థానాలు ఉన్నాయో సో ఆ స్థానాలలో ఇన్ఛార్జీలను పెట్టే కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఈరోజు షేర్లింగంపల్లి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అరికపుడి గాంధీ ఇప్పటికే పార్టీ ఫిరాయించినటువంటి నేపథ్యంలో కొంత కార్యకర్తలకు భరోసా ఇచ్చే విధంగా ఈరోజు కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి తెలంగాణ భవన్ వేదికగా కానుంది. సో 11 గంటలకు ఈ యొక్క సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి ముఖ్య నేతలతో పాటు కొంతమంది కార్యకర్తలు కూడా హాజరవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే అంటే మొత్తం ఇటు షేర్లింగంపల్లి నియోజకవర్గం సంబంధించి 10 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఉన్నారు. సో అందులో 7 మంది అరికపుడి గాంధీతో వెళ్ళగా 3 కార్పొరేటర్లు కూడా ఈ యొక్క సమావేశానికి హాజరవుతున్నారు. సో ఇప్పటికే మొత్తం గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి 4 ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. అటు పడంచేరు ఎమ్మెల్యే గూడెం మైపాలరెడ్డితో పాటు ఇటు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపుడి గాంధీ, అలాగే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్తో పాటు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, సో 4 ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. సో ఇప్పటికే అంటే పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే దానం నాగేందర్ పార్టీ ఫిరాయించినటువంటి నేపథ్యంలో అక్కడ మన్నే గోవర్ధన్ రెడ్డిని పార్టీ ఇన్ఛార్జిగా నియమించింది. సో ఇక ఇప్పుడు తాజాగా షేర్లింగంపల్లి నియోజకవర్గానికి సంబంధించి కూడా పార్టీ ముఖ్య నేతల సమావేశం కొనసాగనుంది. ఎందుకంటే తొందరలోనే గ్రేటర్ ఎన్నికలు రాబోతున్నాయి. సో ఈ నేపథ్యంలో కొంత ముందు గ్రేటర్ హైదరాబాద్లో పార్టీని బలోపేతం చేసే దిశగా ఇటు బీఆర్ఎస్ అడుగులు వేసిన పరిస్థితి కనిపిస్తుంది. హరి దిలీప్, ఏమన్నా పేర్లు వినిపిస్తున్నాయా ఆశావాహులు? అంటే ఇవాళ మాత్రం కొంత కసరత్తు చేసే అవకాశం ఉంది. పార్టీ ఇన్ఛార్జ్ నియమించే అవకాశం అయితే ఈరోజు లేదు, కానీ కొంత కసరత్తు ప్రారంభించే అవకాశం ఉంది. కొంత ఇటు కూకట్పల్లి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాధవరం కృష్ణారావు కూడా కొంత లీడ్ చేస్తున్నారు, ఈ సమావేశాన్ని చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. కాబట్టి ఇవాళ ఇన్ఛార్జిని ప్రకటించకపోయినా కూడా కొంత కసరైతే చేసే అవకాశం ఉంది, కొంత కార్యకర్తలకు భరోసా ఇచ్చే అవకాశం ఉంది. అంటే షేర్లింగంపల్లి మీటింగ్ తర్వాత రాజేంద్రనగర్ మీటింగ్ కూడా తొందరలోనే కొనసాగే అవకాశం ఉంది. ఓకే దిలీప్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.